మన కుటుంబంగా తీసుకోవాలి. ఆ పెద్ద బాధ్యతని ఎంతమంది తీసుకోగలరు చెప్పండి? అదే మీరు చెప్తున్నట్టుగా ఏదైనా ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ఒక 10,000 50,000 ₹1,00,000 ఇచ్చి వదిలేయడం వేరు, ఇంకా పూర్తిగా వాళ్ళ బాధ్యత తీసుకోవడం అంటే ఖచ్చితంగా వాళ్ళ అవసరాలని తీర్చాల్సి ఉంటుంది. అవునండి. ప్రాక్టికల్ గా ఏంటంటే మార్గదర్శకులను ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి పెడుతున్నారో, చంద్రబాబు నాయుడు గారు తెలిసి చేస్తే నేను అంటలేదు, ఆయనకు తెలియకుండా జరుగుతుంది. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పుడు మిగతా ఉద్యోగులు వ్యతిరేకత వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. 4 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు ఉంటాయి, మళ్ళీ ఓట్లు ఎప్పుడు ఉదాహరణ చెప్తాను. జన్మభూమి కార్యక్రమం నేను చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వండర్ఫుల్ గా చేస్తాను. నేను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో జన్మభూమి ప్రభుత్వ ఉద్యోగులందరూ రండి, అందరూ పని చేయండి అని చెప్పి చేసేవాడు. అద్భుతం అనుకున్నాను. కాకపోతే 2004 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నారు, జన్మభూమి కార్యక్రమం వల్ల అధికారులు నా మీద వ్యతిరేకమైపోయారు, వాళ్ళ మీద నిర్బంధంగా పని చేయించారు, నా మీద కోపం పెంచుకుని నాకు ఓట్లు అన్నారు. రేపు 2029 ఎన్నికల్లో ఇలాగే చంద్రబాబు నాయుడు తెలియకుండానే వాళ్ళ మీద ప్రభుత్వ ఉద్యోగులు నిర్బంధం అయిపోయి రేపు వాళ్ళు వ్యతిరేకం అయిపోతే ఏంటి పరిస్థితి? అలాగే మార్గదర్శకులుగా ఏంటి సామాన్యం నాలాంటి మీలాంటి వ్యక్తుల్ని అడుగుతున్నారు. రేపు సమస్యలు ఎలా వస్తాయంటే ఆ బంగారు కుటుంబ సభ్యులు ఎంత సహాయం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితులు నా కుటుంబానికి చాలా మంది ఎంత ఉన్నా సరే వాళ్ళ ఖర్చులు ఉంటున్నాయండి. వాళ్ళు ఒక సేవ 10,000 20,000 ఇచ్చి పక్కన పెట్టడం వేరు, దత్తత తీసుకుంటాం వేరు. రేపైనా తేడా వస్తే ఇంటికి వచ్చి కూర్చుంటారు, ప్రతి వారం వచ్చి కూర్చుంటారు. అలాగా దత్తత మార్గదర్శకులకు కూడా కోపం వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేశారు. కుటుంబం కూడా ఒకసారి 1 మినిట్ నేను ఒక బంగారు కుటుంబం దత్తత తీసుకుంటాను సార్, నేను ఒక 50,000 ఇస్తాను, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ 1,00,000. అప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు, నాకు ఇవ్వాల్సింది 50,000, 1,50,000 ఇచ్చారంటారు. ఆ ఇంటి పక్కనోడికి బంగారు కుటుంబంలో కాదు అతను తిట్టుకుంటాడు, అతను ఎగ్రెస్ట్ అయిపోతాడు. సో ఈ వైసీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ప్రతిపక్ష పార్టీలు దీని అన్ని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత, బంగారు కుటుంబాల వ్యతిరేకత, అలాగే మార్గదర్శక వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీ రెడీగా ఉంది కదా, వాళ్ళు సోషల్ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే సమస్య సృష్టిస్తాయి. దాన్ని కూలంకషంగా ఇంకోసారి ముఖ్యమంత్రిగా ఆలోచిస్తుంది, అద్భుతం. కాకపోతే ఈ పద్ధతి కరెక్టా? ఇంకో ఏదన్నా పద్ధతి ఉందా? ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా ఉపయోగిద్దామా? లేకపోతే ఎఫ్పిఓలు ఉన్నాయి, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, అలాంటి పథకాలకి కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. ఆలోచించాలండి. రైట్. సంపత్రాజు గారు, మీ మిత్రపక్షం అధికార ప్రతినిధి, మీ తోటి ప్యానలిస్ట్ చెప్పిన పాయింట్స్ పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వాటికి సమాధానం చెప్పే అవకాశం మీకు ఇస్తాను. మిగిలిన ఇద్దరు ప్యానలిస్టులకి అవకాశం ఇచ్చే ముందు ఒక కాలర్ ఫోన్ చేశారు, కృష్ణ పొంగనూరు నుంచి. కృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. డైరెక్ట్గా ఈ P4 పథకం గురించి మాట్లాడండి. సార్ P4 మంచిదే సార్, అదేమో అమలు చేసినారంటే పర్వాలేదు. కొందరు విమర్శిస్తారు సార్, అంటే మా ఇంట్లోనే జరుగుతుంది, కొందరిలో జరగదు అనే ఒక ఇది వస్తుంది సార్. చంద్రబాబు నాయుడు ఏం చేసేదేమో మంచి పనులే, కానీ ఈ మీడియా గురించి నువ్వు చెప్తారు కదా సార్, మీరు వాళ్ళకు అనుకూల మీడియా అని, అవి కొన్ని మీడియాలో కొన్ని ఛానల్ ఒక పక్క, కొన్ని ఛానల్ ఈ పక్క ఉంటాయి సార్. అదే నేను చెప్పలేదు, అలాంటి ఇంప్రెషన్ ఉంది, అటువంటి ఆరోపణ ఉంది అని మాత్రమే చెప్పాను నేను. ఉంది సార్, చెప్పకూడదు అది. సార్ మీరు కొన్ని యాక్టివిటీ కరెక్ట్ గా చెప్తారు, కొన్ని మాత్రము చెప్పరు. ఇప్పుడు సద్యం తిరుపతిలో ఒక ఇది జరిగింది తెలుసా సార్? ఒక అబ్బాయిని కట్టేసి కొట్టిండేది. అవునవును, అన్ని మీడియాలో వచ్చింది, మన మీడియాలో రాలేదు సార్. నేను ఎనీ టైం తెల్లారి 99 టీవీ చూస్తాను. లేదండి, మన దానిలో కూడా వచ్చింది. మీరు ఒకసారి చూడండి వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. దాని మీద ఒక డిబేట్ కూడా మేము కండక్ట్ చేసాం, బహుశా మీరు చూసి ఓకే. అది టాపిక్ కాదు, కానీ P4 గురించి మాట్లాడదాం మనం దయచేసి. P4 నాకేం మంచిదే అనిపిస్తుంది సార్, నాకు మంచిదే అనిపించింది. అమలు ఎలా చేస్తారనేది చూడాలి సార్. రైట్ రైట్. పథకం మంచిదే, చాలా మంది మంచి పథకం అని చెప్తూ ఉన్నారు. చూడాలి సార్. అదే ఆచరణలో ఉన్న సమస్యలు ఏంటి అనేది కాస్త ముందు చూపుతో కొంతమంది సద్విమర్శలు చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి. సార్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్పింగ్ లో ఉండాలి, మనకు జనసేన పార్టీను బాగుండాలి, కానీ ఇది రూలింగ్ ఎలా చేయగలుగుతాడో చంద్రబాబు అనేది చూడాలి సార్. రైట్ అండి.
థ్యాంక్ యూ కృష్ణ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఓకే సార్. రైట్, శేఖర్ రెడ్డి గారు ఫైనల్గా మీకు అవకాశం ఇస్తాను ఈ టాపిక్కి సంబంధించి. కృష్ణాంజనేయులు గారి అభిప్రాయం కూడా తీసుకుందాం. కృష్ణాంజనేయులు గారు నమస్కారం. ఈ P4 పథకం మీద మీ కామెంట్ ఏంటి? ఆచరణలో ఇబ్బందులు ఉన్నాయి అనేది చాలామంది చేస్తున్న ఆరోపణ, మీకు ఏమైనా